ఆఫీస్ లో పని చేయడానికి మీరు ఎంత అంకిత భావంతో కష్టపడి పని చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీ పనిని వేరెవరైనా అదే కష్టపడి అంకిత భావంతో, అది కూడా తక్కువ జీతంతో పని చేయడం ప్రారంభిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మీ కంపెనీ మిమ్మల్ని ఉంచుకుంటుందా? లేదా మీ స్థానానికి వచ్చిన వారు ఒక వ్యక్తి కాదు, వ్యక్తి అయితే అవసరమైన డిమాండ్లు, భావోద్వేగాలు లేని మరియు అలసిపోని కంప్యూటర్ అయి ఉండాలి. అలాంటిది ఒకటి ఉంటే, అది ఒకవేళ సెలవు తీసుకుంటే మనలో చాలా మంది సేఫ్ అవ్వడం జరుగుతుంది. కానీ అది అసాధ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది జస్ట్ ఇమాజినేషన్ కాదు, నిజం. అది మనలో, అంటే మన మధ్యలోకి వచ్చేసింది కూడా. జెఫ్రీ హింప్టన్ చెప్పేది ఇదే. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా పాపులర్ అవుతుంది. కానీ దీని అసలు ఆలోచన అనేక దశాబ్దాల నాటిది. శాస్త్రవేత్తలు మొదట 1950లో అలాంటి యంత్రాన్ని సృష్టించారు. మనుషుల్లా ఆలోచించగల యంత్రాన్ని తయారు చేయాలని ఆలోచించడం మొదలు పెట్టారు. కానీ దీన్ని ఎలా చేయాలి అన్నదే ప్రశ్న. అయితే మొత్తానికి యంత్రం నిజంగా మానవుడిలా ఆలోచించడం ప్రారంభించిందని తేలింది. ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు కంప్యూటర్ 1950లో శాస్త్రవేత్త అలన్ టర్నింగ్ పరీక్షను ప్రతిపాదించాడు. ఈ పరీక్ష ఉద్దేశం ఏంటంటే, మానవుడు మరియు కంప్యూటర్ ఇచ్చే సమాధానాల మధ్య తేడాను ఏ మూడవ వ్యక్తి కూడా గుర్తించలేకపోతే అప్పుడు యంత్రం టర్నింగ్ పరీక్షలో సక్సెస్ సాధించింది అని. అప్పటి నుంచి ఇది కృత్రిమ మేధస్సుపై పని కొనసాగింది. కానీ తరువాత కొన్ని దశాబ్దాల పాటు పరీక్షలను మలుపు తిప్పడం, అందులో సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయారు. కానీ 2014లో చివరికి మొదటిసారి పరీక్షలో సక్సెస్ అయ్యారు. లండన్ లోని రాయల్ సొసైటీలో న్యాయమూర్తులు ఒక చాట్ ప్లాట్ఫామ్ 13 ఏళ్ల ఉక్రేనియన్ బాలుడిని ఎదుర్కొన్నారు. అప్పుడు ప్రశ్నలు అడిగిన తర్వాత 30 మంది న్యాయమూర్తుల్లో 20 మంది అతను నిజంగా మానవుడే అని అన్నారు. కానీ వాస్తవానికి అతను మానవుడు కాదు. యూజినియా గూస్ట్ మ్యాన్ అనే ఏఐ చాట్ బాట్. ప్రారంభంలో ఏఐ చాలా ప్రాథమికమైనది, చదరంగం ఆడటం, గణిత సమస్యలను పరిష్కరించడం వంటివి. కానీ గతంలో కొన్ని సంవత్సరాలలో, ముఖ్యంగా లోతైన అభ్యాసం, నాడీ నెట్వర్క్ల అభివృద్ధి తర్వాత ఏఐ అనేది ఎవరు ఊహించిన వేగంతో దూసుకుపోతుంది. ఈ వేగం పెరగడానికి అనుమతించబడింది కూడా. అయితే దీనికి దోహదపడిన వారిలో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు జెఫ్రీ హింప్టన్. ఆయనను ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. జెఫ్రీ హింప్టన్ అనే వ్యక్తి గూగుల్లో ఏఐలో 10 సంవత్సరాలు పనిచేశారు. అండ్ ఈ వస్తువు మనుషుల కన్నా తెలివైనది కాగలదని అతను అనుకున్నప్పుడు గూగుల్ ను విడిచిపెట్టాడు. అలాంటి కంపెనీని విడిచిపెట్టి ప్రపంచాన్ని బహిరంగంగా హెచ్చరించడానికి మాత్రమే చేయగలరు. జెఫ్రీ హింప్టన్ కృత్రిమ మేధస్సును గురించి, వాటి నెట్వర్క్ల గురించి లోతైన పాయింట్స్ రాశారు. నేటి ఆధునిక నమూనాలకు పునాదిగా మారిన రంగంలో ఇటువంటి పని జరిగింది. బ్యాక్ ప్రోపగేషన్ ఆల్గరిథంలోను న్యూరల్ నెట్వర్క్లు మరియు డీప్ లెర్నింగ్ కూడా ఉపయోగించారు. హింప్టన్ అనేక మంది ఏఐ శాస్త్రవేత్తలకు గురువుగా కూడా ఉన్నారు. మెటా చీఫ్ ఏఐ తో సహా శాస్త్రవేత్తలు ఎన్ లూకన్ మరియు యషువా బెంగ్యో కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ముగ్గురు కలిసి 2018లో దీనిని కనుగొన్నారు. అతను టర్నింగ్ అవార్డ్ ని కూడా గెలుచుకున్నారు. ఈ కారణంగా అతన్ని గాడ్ ఫాదర్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అని కూడా పిలుస్తారు. మానవులు ఇప్పుడు తెలివితేటల్లో 2వ స్థానంలో ఉన్నారని జెఫ్రీ హింప్టన్ నేరుగా చెప్పారు. ఏఐ అనేది మొదటి పొజిషన్ లో ఉన్నందున ఇప్పటికే మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. అదే విధంగా హింప్టన్ ప్రకారం ఇది ప్రస్తుతం దీనిని మానవ పనిని సులభతరం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అతి త్వరలో దీనిని మొత్తం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రతి వృత్తుల వారిని తినేస్తుంది. హింప్టన్ ఒక ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగాల లిస్ట్ ను కూడా ఇచ్చారు. నిజానికి ఏఐ అయినా కూడా అంత సులభంగా ఆక్రమించదు. కానీ ముందుగా ఆ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. మొదటిది కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లు. దీనికి మొదట బాధితుడు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లు. ఆపరేటర్లు మరియు బ్యాంకుల్లోని చాలా మంది కాల్ సెంటర్ సిబ్బందిని ఇప్పటికే ఏఐ ద్వారా భర్తీ చేశారు. ఇక ఆన్లైన్ చెల్లింపు వెబ్సైట్ క్లార్నో యొక్క CEO గత సంవత్సరం ఇలా అన్నారు: ఏఐ చాట్ బాట్ 700 ఏజెంట్లకు సమానంగా పనిచేస్తుంది. ఆయన ఇంకా వివరంగా వివరించాడు. గతంలో కంపెనీకి 7,000 మంది కస్టమర్లు సర్వీస్ ఏజెంట్లు ఉండేవారు. కానీ ఇప్పుడు చాట్ బాట్ కారణంగా వారికి 3,000 మాత్రమే అవసరం. ఒకేసారి 4,000 మందిని భర్తీ చేయడాన్ని ఊహించుకోండి. ఎందుకంటే ఏఐ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇంకా దానికి కోపం రాదు అండ్ రెప్పపాటులో సమాధానం ఇస్తుంది. హింప్టన్ ప్రకారం ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ 80% కంటే ఎక్కువ కస్టమర్ సేవను అందిస్తున్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తుంటే రిస్క్ లో ఉన్నారు. ఇక రెండవది, కొంతకాలం క్రితం వరకు చట్టపరమైన సంస్థల్లోకి ఏఐ అనేది వ్యవహారంలోకి ప్రవేశించడం అంత తేలికైన కాదు. కానీ ఇప్పుడు చట్టపరమైన సహాయకులు అంటే జూనియర్ న్యాయవాదుల వృత్తి ప్రమాదంలో ఉంది. ఏఐ అనేది చట్టపరమైన ఒప్పందాలను రాయవచ్చు, కోర్టు కేసులను సృష్టించవచ్చు అండ్ చట్టపరమైన పరిశోధన చేయవచ్చు. అది దీన్ని 10 రెట్లు వేగంగా చేయగలదు.
హార్వే ఏఐ మరియు GPT-4 వంటి సాధనాలు నేడు ప్రపంచ చట్ట అమలు సంస్థగా ఉన్నాయి. ఒక జూనియర్ న్యాయవాది కేసు చరిత్ర శ్రేణుల్లో 3 అభ్యర్థులను గుర్తించాల్సిన సంస్థలో వీటిని ఉపయోగిస్తున్నారు. దీనికి సుమారుగా రోజులు పట్టేది, కానీ ఏఐ అదే పనిని 30 సెకండ్లలో చేస్తుంది. అది కూడా అన్ని రిఫరెన్స్లతో అండ్ గతంలో తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని. ఇది సమయాన్ని ఆదా చేసే విషయం మాత్రమే. బదులుగా ఏఐ ఇప్పుడు మరింత ఖచ్చితమైన మరియు ప్రతి చట్టపరమైన డేటాబేస్ ను యాక్సెసిబిలిటీ కలిగి ఉంది. ఇందువల్ల ఇప్పుడు న్యాయ సంస్థలు జూనియర్ న్యాయవాదులను నియమించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇక మూడో విషయానికి వస్తే, ఏఐకి ముందు రాయడం అనేది ఎల్లప్పుడూ సృజనాత్మకత ఉద్యోగంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు ఏఐ సహాయంతో సృజనాత్మకత ముందు ప్రతిదీ పడిపోతున్నట్లు అనిపిస్తుంది. రచయితలు, కాపీ ఎడిటర్లు, కంటెంట్ క్రియేటర్లు మరియు బ్లాగర్లు అందరూ కూడా. అయితే గూగుల్ ఉత్పత్తులు కూడా చాలా నష్టపోయాయి. blogspot.com అనేది గూగుల్ది. ఇది బ్లాగర్ల కథనాలను ప్రచురించే ప్రసిద్ధ బ్లాగింగ్ ప్లాట్ఫామ్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ వెబ్సైట్ ట్రాఫిక్ గుర్తించదగిన తగ్గుదల కనిపిస్తోంది. ఏఐ ఇంజనీర్లు ఇప్పుడు సరైన ఫలితాలను పొందడంలో ఏఐకి సహాయపడే కొత్త రచయితలు అవుతున్నారని హిమ్టన్ చెప్పారు. మిగిలినది ఏఐ చేస్తుంది. ఫ్రీలాన్స్ గా పనిచేసే ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేటర్లు వారి భవిష్యత్ కూడా తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇక నాలుగవది, హిమ్టన్ ప్రకటన చేశాడు, ఎక్కడ కొత్త గ్రాడ్యుయేటర్లకు ఉద్యోగాలు దొరకడం లేదు, ఎందుకంటే వారు ప్రతిభావంతులు కాదు. కానీ ఇప్పుడు ఏఐ ఇప్పటికే అదే పని చేస్తుంది. గతంలో ఫ్రెషర్లకు కేటాయించిన పాత్రలు డేటా ఎంట్రీ, కస్టమర్ ఆన్ బోర్డింగ్, ఈమెయిల్ ప్రత్యుత్తరాలు లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ప్రతిదీ ఏఐ బాట్ల ద్వారా నిర్వహించబడుతోంది. ఇది బహిర్గతం లేని నిశ్శబ్ద సంక్షోభం. పరిష్కారం లేదు. డిగ్రీ పొందడం సులభం, కానీ ఉద్యోగం పొందడం కష్టం అవుతోంది. ఐదవది, సాఫ్ట్వేర్ డెవలపర్లు. ఒకప్పుడు ఈ జాబ్ భవిష్యత్తుకు నిదర్శనంగా పరిగణించబడింది. కానీ హిమ్టన్ మాట్లాడుతూ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ ను కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పాడు. రిప్లిట్ మరియు పైలట్ హబ్ వంటి సాధనాలు ఇప్పటికే డెవలపర్ ను భర్తీ చేస్తున్నాయి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. కోడింగ్ లో అనుభవం లేని వ్యక్తి కూడా ప్రాంప్ట్ ను టైప్ చేయడం ద్వారా వెబ్సైట్ ను సృష్టించవచ్చు. ప్రస్తుతం డెవలపర్ల పాత్ర డీబగింగ్ కు మాత్రమే పరిమితం చేయబడింది. ఏఐ తన సొంత కోడింగ్ ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు దానిని అర్థం చేసుకోండి అని హిమ్టన్ చెప్పారు. మానవ డెవలపర్ల పాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఇక హిమ్టన్ తన మేనకోడల్ని మానవ డెవలపర్ల అభివృద్ధికి ఒక నమూనాగా ఉపయోగించుకున్నాడు. ఆమె ఆరోగ్య సేవలో ఫిర్యాదు లేఖలు రాసేదని ఆమె పేర్కొంది. గతంలో ఆమె ఫిర్యాదును అర్థం చేసుకుని 25 నిమిషాల్లో సమాధానం రాసేది. కానీ ఆమె దానిని ఏఐ టూల్ లో స్కాన్ చేస్తుంది. ఆమె దానిని చేసి 5 నిమిషాల్లోనే సరైన రెస్పాన్స్ ను పొందుతుంది. అంటే మొదటి 5 వ్యక్తులు పూర్తి చేసిన పని ఒకప్పుడు చేసేది ఇప్పుడు మానవులు మరియు ఏఐ కలిసి చేస్తున్నారు. తరువాత డాక్టర్స్ పని ఇంకా భర్తీ చేయలేదు. కానీ హిమ్టన్ ఏఐ ని చెప్పారు, ఇది వైద్యులను 5 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా చేస్తుంది. అంటే ఒక వైద్యుడు మునుపటి కంటే 10 రెట్లు మెరుగ్గా పనిచేస్తాడు. అతను గతంలో 10 మంది రోగులను చూసేవాడు, కానీ ఇప్పుడు అతను ఏఐ అసిస్టెంట్ తో 50 మంది రోగులను చూసుకుంటాడు. దీని అర్థం డాక్టర్స్ ని తొలగిస్తారని కాదు, కానీ నియామక రేటు ఖచ్చితంగా తగ్గుతోంది. ముఖ్యంగా జూనియర్ వైద్యులు మరియు రోగ నిర్ధారణ నిపుణులకు ప్రమాదం పెరుగుతోంది. సృజనాత్మకత పరిశ్రమల్లో సంఖ్య. ఇది వినడానికి దిగ్భ్రాంతికరంగా ఉంటుంది, కానీ సృజనాత్మకతలో కూడా ఏఐ ఇప్పుడు మానవులను అధిగమిస్తోంది. మానవులు సాధారణంగా ఆలోచించని పోలికలను లేదా ఇలాంటి ఆలోచనలను అర్థం చేసుకుంటారు. అంటే ఏఐ ఏదైనా పూర్తిగా భిన్నమైన మరొక విషయానికి సంబంధించింది ద్వారా కొత్త ఆలోచనలను సృష్టిస్తుంది. దీనికి సమయం పడుతుంది. ఒక వ్యక్తి దీన్ని చేయడానికి ప్రయత్నిస్తే దానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. హిమ్టన్ దానిని నమ్ముతాడు. డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, స్వరకర్తలు మరియు యూనియేటర్లు అందరూ తొలగించబడతారు. హిమ్టన్ ప్రకారం 9 మంది విశ్లేషకులు మరియు జ్ఞాన కార్మికులు వారు తమ మెథడ్ను ఉపయోగించి ఏదైనా విశ్లేషించేవారు. డేటాను నిర్వహించడం, ఎక్సెల్ షీట్లను పూరించడం, నివేదికలు రాయడం లేదా సమాచారాన్ని సేకరించడం. ఏఐ ఇప్పటికీ దాని పని బాగా చేస్తోంది. మానవుడి మెదడు పరిమితంగా ఉంటుంది, అయితే ఏఐ మిలియన్ల లక్షణాలను మరియు సమాచారంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు సమయం అందుబాటులో ఉంది. ఇప్పుడు డేటా అనలిస్ట్ లేదా రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం అప్పటి వరకు మాత్రమే సురక్షితం. అంటే ఏఐ వారి పని అర్థం చేసుకునేంత వరకు అని హిమ్టన్ జాబ్స్ చెప్పాడు. ఏఐ కారణంగా సృష్టించబడుతున్న సాంకేతికతల భవిష్యత్తు కూడా చాలా బలహీనంగా ఉంది. నివేదిక ప్రకారం ఇంజనీర్లు అంటే ప్రస్తుత ఏఐకి ఆదేశాలు ఇచ్చే వారికి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. కానీ ఏఐ తనంతట తానుగా ఆధారాలు రాయడం నేర్చుకున్నప్పుడు ఈ పని కూడా ముగుస్తోంది. హిమ్టన్ దీనిని పరోక్షకంగా నమ్ముతున్నాడు. ఇంజనీర్లు ప్రస్తుతం తాత్కాలికంగా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వారి పని సులభం మరియు పోటీ చాలా తక్కువగా ఉంది. జెఫ్రీ హిమ్టన్ ప్రకారం ఏఐ యొక్క ప్రస్తుత సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం కొన్ని ఉద్యోగాలు సురక్షితంగా ఉన్నాయి, కానీ ఇది తాత్కాలిక భద్రత అని గుర్తుంచుకోవాలి. ఇవి కూడా రాబోయే 500 సంవత్సరాలలో ప్రభావితం అవుతాయి. ఏఐ మరియు మానవులు కలిసి పనిచేస్తే ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయి.
కానీ వారికి కూడా ఒక హెచ్చరిక ఉంది. హింటన్ ఇది కేవలం పరివర్తన దశ అని అంటున్నారు. ప్రస్తుతం ఒక మానవుడు మరియు ఒక ఏఐ కలిసి పనిచేస్తున్నారు, కానీ రేపు ఆ ఏఐ పని ఒంటరిగా చేస్తుంది. అప్పుడు ఆ మనిషి అవసరం కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 2 ఆప్షన్లు ఉన్నాయి. దాన్ని పట్టించుకోకుండా ఆ రోజుకు వీడ్కోలు చెప్పడం, అంటే కంపెనీ మనల్ని తొలగించే వరకు వేచి ఉండటం, లేకపోతే అందరూ ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలి. మనం నైపుణ్య సమూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏఐ అనేది సులభంగా స్వాధీనం చేసుకునే నైపుణ్యాలను నేర్చుకోవాలి. హింటన్ ఒక ఇంటర్వ్యూలో మీరు ఈ టేక్ ఓవర్ల యుగంలో ప్రజలకు ఏ కెరియర్ సలహా ఇస్తారు అని అడిగినప్పుడు రెండవ ఆలోచన లేకుండా వారు ప్లంబింగ్ అన్నారు. ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అలాంటి సలహా ఇవ్వడం నిజంగా వింతగా ఉంది కదా, కానీ వాస్తవానికి ఏఐ యొక్క బలహీనత ఏంటో అతనికి బాగా తెలుసు. హింటన్ ప్రకారం ప్రతి మానవ చేతులు ఉపయోగించే రంగంలోకి ఏఐ సులభంగా ప్రవేశించదు. ఉదాహరణగా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, నిర్మాణ కార్మికులు, మెకానిక్లు, టెక్నీషియన్లు, వెల్డర్లు, వడ్రంగులు, సెక్యూరిటీ గార్డులు మరియు థెరపిస్టులు, ఇంకో చాలా మంది శారీరక ఉనికికి మరియు మాన్యువల్ పని అవసరమయ్యే ఉద్యోగులు. ఏఐ ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్. నిజమైన పనిముట్లు మరియు చేతులను ఉపయోగించే ఈ శారీరక పని ఏదైనా సమస్య ఉంటే వాటిలో ఏఐ లేదా రోబోలు పనిచేయటం అంత సులభం కాదు. ఈ వీడియో ఉద్దేశం భయపెట్టడం కాదు, మేల్కొల్పడం. రాబోయే కాలాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని గ్రహించడమే దీని ఉద్దేశం. ఏఐ ప్రజలను ఒక్కొక్కరిగా నిరుద్యోగులను చేయడం ప్రారంభిస్తోంది. ఈ సమయం అనేది మీ మీద ఉందని మీరు అనుకుంటే ఒక్కసారి ఏఐ ద్వారా మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫలితం అదే అయితే కాబట్టి అప్గ్రేడ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.